చెప్పినా రాజశేఖర్ వస్తున్నా వస్తుందన్నారు ఇందా కూర్చో మరి అక్కడ స్టాండ్ ఉంది కావాలంటే స్టాండ్ ఉంది కూర్చో కూర్చో అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు, అలాగే యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అనంతకృష్ణ గారు, అరుణ్ కుమార్ గారు, అలాగే గోల్కొండ జిల్లా అధ్యక్షులు నితిన్ నంద్కర్ గారు, అలాగే యువమోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రాజశేఖర్ శర్మ గారు పాల్గొంటున్నారు. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మొదట రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేసినటువంటి భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్నో పోరాటాల ఫలితంగా భారతీయ జనతా యువమోర్చా, బీజేపీ అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పిఆర్సీ నివేదిక ఇచ్చింది. 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. వాటితో పాటుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాల భర్తీకై రాష్ట్ర శాఖ నుంచి అనుమతి తీసుకొని వెంటనే వాటిని భర్తీ చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. మొన్న మీరు ప్రకటించినటువంటి ఉద్యోగ ప్రకటనలో ఎక్కువ శాతం పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలే, అందులో కానిస్టేబుల్ ఉద్యోగాలు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వని కారణంగా, మీ అలసత్వం, మీ నిర్లక్ష్యం కారణంగా మీరు మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో వయోపరిమితి దాటిపోయి దాదాపుగా 4 లక్షల మంది యువకులు ఈ ఉద్యోగాలకు అనర్హులుగా మారారు వయోపరిమితి కారణంగా. మీరు 3 సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని సడలించారు. 4 సంవత్సరాల నుంచి కూడా కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపట్టని కారణంగా వారంతా కూడా 4 లక్షల మంది సుమారుగా వారు ఈ ఉద్యోగాలకు అనర్హులుగా మారారు. 2 సంవత్సరాలు, మరో 2 సంవత్సరాలను అదనంగా వయోపరిమితిని సడలించి వారందరికీ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. గత 15-20 రోజులుగా రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం, పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా మా ఏజ్ దాటిపోయింది, వయోపరిమితి దాటిపోయింది, మరో 2 సంవత్సరాలు సడలించండి అని చెప్పేసి వారు ఎన్నో పోరాటాలు చేస్తారు. వాళ్ళని ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లలో బంధిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళని నిర్బంధించి కనీసం వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తలేరు. వారు ఎన్నో సంవత్సరాలుగా పల్లెల నుంచి పట్టణంకి వచ్చి మాకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి ఇక్కడ డబ్బులు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కోచింగ్ తీసుకొని మేము ఉద్యోగం సంపాదిస్తామని చెప్పి ఎన్నో ఆశతోటి ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ మీరు ఆలస్యం చేసినటువంటి కారణంగా మీ నిర్వాహకం వల్ల 4 లక్షల మంది యువకులు ఉద్యోగాలకు అనర్హులుగా మారారు. మీరు వెంటనే మరో 2 సంవత్సరాలు వయోపరిమితిని సడలించి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. 20వ తారీఖు వరకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. వాటిని కూడా మరో 15 రోజులు పొడిగించాలని చెప్పి కూడా భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. 2 సంవత్సరాలు మీరు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని సడలించండి. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగానుంది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క యువకునికి అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా యువమోర్చా సహించే ప్రసక్తే లేదు. వారి పక్షాన పోరాడుతుంది.
ఖచ్చితంగా 2 సంవత్సరాలను మీరు వయోపరిమితి సడలించాల్సిందే. వయోపరిమితి సడలించేంత వరకు కూడా మరో 15 రోజుల పాటు వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా 15 రోజుల పాటును పొడిగించాలని చెప్పి కూడా భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నిరుద్యోగులతోటి కలిసి కానిస్టేబుల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరితోటి కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపటి నుంచి మేము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్నాం. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపం చేస్తున్నాం. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 లక్షల మంది ఉద్యోగులు యువకులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారో వాళ్ళందరూ కూడా అనర్హులుగా మారారు. కాబట్టి మీరు 2 సంవత్సరాలను పొడిగించాలా. ఏదైతే 20వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి తేదీని మరో 15 రోజుల పాటు పొడిగించాలని చెప్పి కూడా భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. వాటితో పాటుగా రాష్ట్రంలో మిగతా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటి కూడా వెంటనే భర్తీ చేసే విధంగా మీరు ప్రక్రియ కొనసాగించండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అనా మేము ప్రత్యక్షంగా నిరుద్యోగులతో కలిసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారితోటి మేము ఆందోళనాత్మక కార్యక్రమాలకు మేము కార్యాచరణ రూపొందించడం. ఈ ఒక్కరోజు అవకాశం ఇస్తున్నాం, రేపటి వరకు అవకాశం ఇస్తున్నాం. రేపటి నుంచి మేము ప్రత్యక్షంగా ఆందోళనాత్మక కార్యక్రమాలకు పిలుపునివ్వబోతున్నాం. డీజీపీ ఆఫీసులు ముట్టడించబోతున్నాం, టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికక్కడ ఆందోళనాత్మక కార్యక్రమాలు నిర్వహించడానికి భారతీయ జనతా యువ మోర్చా సిద్ధమైంది. ఈ గ్రూప్ 1 పరీక్షలను ఉర్దూలో నిర్వహించడానికి వ్యతిరేకిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఇప్పటికే కలెక్టరేట్లకు వినతి పత్రాలు సమర్పించడం, కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా నిర్వహించడం. తొందరలోనే పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలను కూడా ఆందోళనాత్మక కార్యక్రమాలకు సిద్ధమైనాం. మొదటగా ఇది 20వ తారీఖు వరకు ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు తేదీ ఉంది కాబట్టి ముందుగా ఈ సడలింపులు ఈ ఉద్యోగ భర్తీల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని సడలించడానికి కార్యాచరణ రూపొందించడం. దీని తర్వాత ఖచ్చితంగా గ్రూప్ 1 పరీక్షలను ఉర్దూలో నియమించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు, అడ్డుకొని తీరుతాం. అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా మేము కార్యాచరణ రూపొందించుకున్నాం. దాని తొందరలోనే నెక్స్ట్ వచ్చే వారం నుంచి మొదలు చేయబోతున్నాం. ఇంతటితో ఈ యొక్క పత్రిక మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని subscribe చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.